హాయ్ అండి. అస్సలాం వాలేకుమ్ అండి. ఈరోజు నేను వచ్చేసి సూప్ చేస్తున్నానండి. సూప్ అంటే బయట కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో, అరబీలో సూప్ని షోర్బా అంటారండి. ఈ షోర్బా మష్రూమ్ షోర్బా అండి. ఇది మష్రూమ్ షోర్బా ఎలా తయారు చేయాలో దాన్ని చూసేద్దాము. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను బటర్ వేసుకున్నానండి. బటర్ని కొంచెం అవి ఎర్రగడ్డని కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసిన తర్వాత బాగా కొంచెం పచ్చివాసన పోయినట్టు వేయించాలండి. తర్వాత తెల్లగడ్డల పేస్ట్ అండి, తెల్లగడ్డల పేస్ట్ కూడా వేసాను. అది కూడా పచ్చివాసన పోయినట్టు వేయించాలి. తర్వాత అంటే బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ దీనికి మెయిన్. బోన్లెస్ చికెన్ వేసిన తర్వాత కొంచెం అది కూడా వేయించిన తర్వాత అది కార్న్ అండి, కార్న్ అంటారు కదా, మొక్కజొన్న కొంకు, అవి వేయాలండి దీంట్లో. వేసిన తర్వాత అది కూడా కొంచెం బాగా ఉడికిపోవాలి. దీంట్లోనే మొత్తం ఉడికిపోవాలి, వాటర్ వేయకూడదండి. ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికించాలి. తర్వాత ఏంటంటే అది వేరే వాళ్ళకి డిన్నర్ చేస్తున్నారు బాబుకి. ఇది సారీ మేడం చేస్తున్నాను నేను. ఇదేంటే మష్రూమ్ ప్యాకెట్. ఏంటంటే ఇవి మష్రూమ్ ప్యాకెట్, చికెన్ సూప్ అన్నీ చాలా ఉన్నాయండి అలాగా. ఇదేనండి నేను చేసేది మష్రూమ్ అండి, మష్రూమ్ సూప్ చేస్తుండేది. ఈ మష్రూమ్ సూప్ దాని పొడి ఏంటంటే హాట్ వాటర్లో వేయకూడదండి, కూలింగ్ వాటర్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లేకపోతే హాట్ వాటర్లో కానీ వేస్తే మీకు మొత్తం గడ్డలు కట్టేస్తుంది. ఇది ఒక ట్రిప్ అనుకోండి, కొంచెం సజెషన్ నాది. హాట్ వాటర్లో అస్సలు వేయకూడదు. మెయిన్ ఏంటంటే దీనికి టేస్ట్ అండి, సూప్కి ఏ సూప్కి అయినా కూడా టేస్ట్ వచ్చేది ఒక క్రీమ్ అనేది వేసేది టేస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను వేసింది కుకింగ్ క్రీమ్ అండి. మీరు ఏ దాంట్లో అయినా కానీ ఈ కుకింగ్ క్రీమ్ కానీ వేస్తే కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఏదైనా కూడా. నేను ఇప్పుడు వేసిన సూప్లోకి ఈ మెయిన్ టేస్ట్ వచ్చిందంటే దీనివల్లే కొంచెం ఎక్కువగా టేస్ట్ వస్తుంది. ఇలాగ ఏ సూప్లో అయినా కూడా మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా ఉందో చూసేయండి. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన కుకింగ్లో మీకు ఏ కుకింగ్ నచ్చిందో, నా కుకింగ్ నచ్చిందో నచ్చలేదో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. లేకపోతే మీకు ఎలాంటి కుకింగ్స్ కావాలో నాకు చెప్తే నేను అరబిక్లో అదే బయట కంట్రీ కుకింగ్స్ కావాలా, లేకపోతే మన ఇండియాలో కావాలా, మీకు ఏ విధంగా కుకింగ్స్ కావాలో నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్లీజ్ అండి. మీ లైక్ నాకు చాలా విలువైందండి.